హాయ్ ఐ లవ్ యూ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకొని ఎప్పుడు వీడియోస్ చేసినా లైవ్ చేసినా మీకు అనేది నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, ఈ న్యూ ఇయర్కి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేసే ముందు మీ ఎనర్జీస్ అయితే చెక్ చేస్తాను. ఫస్ట్ మీ ఎనర్జీస్ ఎంత పర్సెంట్ అయితే మ్యాచ్ అవుతుందో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అంత పర్సంటేజే మ్యాచ్ అవుతుంది. ఓకే ఓకే ఫస్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను. ఈ జనవరిలో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసే ముందు మీ ఎనర్జీస్ చెక్ చేస్తాను. ఓకే, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ ఎనర్జీస్ అట్ ప్రెసెంట్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. కింగ్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్, ద హెర్మిట్, 5 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఎక్కువగా మీ లైఫ్లో చీటింగ్ జరుగుతుంది. ఎవరు చూసినా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. అయిన వాళ్ళు కాని వాళ్ళు అని కాకుండా ఎవరు చూసినా మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు అని మీరు బాధపడుతూ ఉన్నారు. మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉన్నారు. అయినా సరే హోప్ అయితే వదలకుండా ఏదో ఒక దారి దొరికితే బయటపడాలి ఈ ప్రాబ్లమ్స్ నుంచి అని మీరు ధైర్యంగా ఉంటున్నారు. మీ రిలేషన్లో కానీ మీ లైఫ్లో కానీ గ్రోత్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు, ఎమోషనల్ అవుతూ ఉన్నారు. ఎక్కువగా అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతూ ఉన్నారు, బాధపడుతూ యూనివర్స్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారు అని చెప్పి ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ప్రజెంట్ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ ఫ్రెండ్స్తో మీరు డిస్కస్ చేస్తూ ఉన్నారు మీ రిలేషన్ గురించి. ఓకే, మీ ఎనర్జీస్ అయితే ఎంత పర్సంటేజ్ మ్యాచ్ అవుతాయో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అంత పర్సంటేజే మ్యాచ్ అవుతాయి. ఈ మీ ఎనర్జీస్ మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి. ఓకే, ఎక్కువగా మీరు బాధపడకండి, ధైర్యంగా ఉండటానికి ట్రై చేయండి. ఓకే, పాజిటివ్గా మేనిఫెస్ట్ చేస్తూ ధైర్యంగా ఉండటానికి ట్రై చేయండి. మీ ఎనర్జీస్ అనేవి చేంజ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తాం. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఈ జనవరిలో వాళ్ళ ఈ న్యూ ఇయర్కి వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. న్యూ ఇయర్కి వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. న్యూ ఇయర్కి చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి వాళ్ళ పైన. ద హెర్మిట్, సేమ్ మీ ఎనర్జీలో కూడా వచ్చింది ఇదే ఎనర్జీ. 6 ఆఫ్ పెంటికల్స్, Eight of Swords, the Empress, King of Wands, 6 of Cups, Nine of Wands, 4 of Wands, the High Priestess, ద డెవిల్. అమ్మో, డెవిల్ రాలేదే అనుకుంటే వచ్చేసింది. అండ్ 9 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఈ న్యూ ఇయర్కి ఎలా ఉన్నాయంటే ఓకే, మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి, అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు. ఓకే, ఇంకా కొన్ని నెంబర్స్ లెటర్స్ అయితే చెప్తాను, మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి ఎందుకంటే డబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది, మీకు క్లారిటీ వస్తుంది. నెంబర్స్ అయితే చెప్తాను. నెంబర్ 9, 7, 6, 4, 2, 15, 1, 3, 8 ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. మీ నేమ్లో కానీ మీ పర్సన్ నేమ్లో కానీ ఫస్ట్ లెటర్ అయితే మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి, అయి ఉండొచ్చు. చెప్తాను నెంబర్స్ అయితే, లెటర్స్ అయితే చెప్తాను. ఓకే, ఎస్, ఓ, ఆర్, పి, జి, హెచ్, ఐ, ఈ, ఎల్, ఓ. ఆల్రెడీ చెప్పేశాను.
ఇంకా ఏ ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయి. నెంబర్స్ లెటర్స్ మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకోండి, మ్యాచ్ కాని వాళ్ళు లీవ్ ఇట్, వదిలేసేయండి. ఓకే ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే గిన మీ పర్సన్ లైఫ్లో సేమ్ మీరు ఎలా అయితే మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు సఫర్ అవుతూ ఉన్నారో, మీ పర్సన్ లైఫ్లో కూడా సేమ్ అవే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ లైఫ్లో కూడా తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో తను కూడా సఫర్ అవుతున్నారు. కానీ ధైర్యాన్ని మటుకు వదలకుండా ఏదో ఒక దారి దొరికితే బయటపడాలి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలను అని సేమ్ మీ పర్సన్ కూడా సేమ్ మీలాగే ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మీ పర్సన్ ఎప్పుడు మీ నుండి మనీ తీసుకోవడం కానీ, మీరు మీ పర్సన్కి మనీ ఇచ్చుండొచ్చు, కొంతమంది మీ ప్రేమ ఇచ్చుండొచ్చు. మీ పర్సన్కి తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలీదు. మీరు ఎక్కువగా మీ పర్సన్కి ఇస్తూనే ఉన్నారు, మీ పర్సన్ తీసుకుంటూనే ఉన్నారు. అదే తెలుసుకుంటూ ఉన్నారు, అదే అనుకుంటూ ఉన్నారు, ఎప్పుడూ తీసుకోవడం తప్ప నేనైతే తిరిగి ఇవ్వలేదు అని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. తన చుట్టూ ఉన్న వాళ్ళే తనని బాధ పెడుతూ ఉన్నారు. ఓకే, మీ పర్సన్ని ఎక్కువగా తన చుట్టూ ఉన్న వాళ్ళే మీ గురించి అడుగుతూ, ఇంకా తన రిలేషన్ గురించి తన గురించి ఎక్కువగా అడుగుతూ తనని బాధ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే తన చుట్టూ ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ, తను హ్యాపీగా ఉంటే చూడలేని కళ్ళు చాలా ఉన్నాయి. తనకి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ మీ పర్సన్ లైఫ్లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు మీరు దూరంగా ఉన్నందుకు మీ పర్సన్ అయితే రీగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు. మిమ్మల్ని ఏదో ఒకటి అని ఉండొచ్చు. ఆల్రెడీ మీ పర్సన్ నెగిటివ్ ఎనర్జీ ఉంటేనే మీ పర్సన్ మిమ్మల్ని ఏదో ఒకటి అని ఉండొచ్చు. ఎందుకంటే తను ఆ ఎనర్జీ అలా బిహేవ్ చేపిస్తూ ఉంటుంది మిమ్మల్ని. మీరు ఎంత పాజిటివ్ అనుకున్నా కానీ మీ పర్సన్ ఎంత మంచి వాళ్ళైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మీ పర్సన్ని అలా బిహేవ్ చేపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ ఎందుకు అలా బిహేవ్ చేశానా అని చెప్పి మీ గురించి, మీ మధ్య జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, మీ గురించి ఆలోచిస్తూ, ఇంకా మనీ గురించి ఆలోచిస్తూ, దిగులు పడుతూ, నైట్ టైమ్స్ ఎక్కువగా నిద్రపోకుండా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు, రిగ్రెట్ ఫీలింగ్లో ఉన్నారు, మీకు సారీ చెప్పాలనుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ మొండిగా ధైర్యంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. దేని గురించో మీ పర్సన్ అయితే ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మటుకు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతూ ఉన్నారు. మీ మంచితనం, మీ ప్రేమ, మీ అందం మీ పర్సన్కి చాలా బాగా గుర్తొస్తూ ఉంటాయి. కరెక్ట్ టైం కోసమని బాధపడుతూ వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి మీతో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. కానీ మీ పర్సన్ ఎనర్జీస్లో కాసేపు థింకింగ్ వే అయితే మీ గురించి పాజిటివ్గా థింక్ చేస్తారు, అలాగే నెగిటివ్గా కూడా థింక్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతూ ఉన్నాయి. పాజిటివ్గా థింక్ చేస్తున్నారు, నెగిటివ్గా థింక్ చేస్తున్నారు, ఇటు ఈక్వల్గా థింక్ చేస్తున్నారు. దానివల్ల ఏ డెసిషన్ అనేది క్లారిటీగా తీసుకోలేకపోతూ ఉన్నారు. మీ పైన లస్ట్ ఫీలింగ్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మీ పర్సన్కి రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మీకైతే 4 days 4 weeks 4 monthsలో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఆఫర్ అయితే ఇస్తారు. మ్యారేజ్ కాని వాళ్ళకి. మ్యారేజ్ అయిన వాళ్ళకి మీకు 4 days 4 weeks 4 monthsలో మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తారు. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. మిమ్మల్ని మటుకు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, మీ పర్సన్ నుండి మీకు కాంటాక్ట్ వస్తుందా రాదా చూద్దాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ నుంచి వాళ్ళకి కాంటాక్ట్ వస్తుందా? చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ నుంచి వాళ్ళకి కాంటాక్ట్ వస్తుందా? ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, వాళ్ళకి కాంటాక్ట్ వస్తుందా? పేజ్ ఆఫ్ పెంటికల్స్, 8 of cups, temperance, page of wands, 9 of cups, king of swords. వామ్మో, మీ పర్సన్ మాట్లాడితే కొంతమంది అయితే మీ పర్సన్ కాంటాక్ట్ వస్తుంది అంటే కొంతమందికి కాంటాక్ట్ అయితే వస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీతో గొడవలు పడాలనుకుంటూ ఉన్నారు. ఎందుకో మీ రిలేషన్లో మీ లైఫ్లో జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ కోపంగా ఉన్నారు. మీ పర్సన్ మీ పైన చాలా కోపంగా ఉన్నారు. కొంతమంది అయితే మీతో లైఫ్ అనేది స్టేబుల్గా చేసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది మీ నుండి మూవ్ అనే వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ మళ్ళీ తీసుకురావాలనుకుంటూ ఉన్నారు. మీ లైఫ్లో గ్రోత్, మీ రిలేషన్లో గ్రోత్ కోసం తను వెయిట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. తన ఎనర్జీస్ అయితే తనకి అన్నీ ఉన్నా కానీ మీరు లేని లోటు అనేది చాలా తెలుస్తూ ఉంది. చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అయితే మీ నుండి మూవ్ అనే వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు. మళ్ళీ మీకు ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. చాలా కోపంగా ఉన్నారు మీ పర్సన్.
కొంతమంది ఉంటారు కదా డిస్టర్బ్ చేసేటోళ్ళు. ఇంకా అదే పనిగా మీ గురించి అడుగుతూ ఏదో ఒకటి చేసేవాళ్ళు ఉంటారు కదా! అవన్నీ గుర్తు తెచ్చినప్పుడు మీ పర్సన్‌కి మీ పైన కోపం వస్తూ ఉంటుంది. మీతో గొడవలు పడాలనుకుంటూ ఉంటారు. మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టేబుల్‌గా చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. మీరైతే మెడిటేషన్ చేస్తూ 7 చక్రాస్ హీల్ చేసుకోండి. మీ ఎనర్జీస్ చేంజ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతాయి. కొంతమందికైతే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుంది. ఓకే. కొంతమందికి టైం పడుతుంది. ఓకే. మీ పర్సన్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ ఏంటి? ఏం ఫీల్ అవుతున్నారు చూద్దాం. మీ పర్సన్ హిడెన్గా మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ. అవే మీ పర్సన్ ఇందాక చెప్పా కదా, ఎవరో ఒకరు ఏదో ఒకటి గుర్తు తెచ్చినప్పుడు మీ పర్సన్కి మీ మీద కోపం వస్తుంది అని చెప్పి, అలా మీరు ఎక్కడ చూసినా మీరే గుర్తొస్తున్నారు. ఏ చిన్న విషయం కానీ, ఎవరైనా ఏదైనా పలకరించినా కానీ, ఎవరి నుండైనా మీ పేరు విన్నా కానీ మీ పర్సన్కి ఎక్కువగా చాలా థింగ్స్, మీ పర్సన్ చుట్టూ ఉన్న థింగ్స్ అన్నీ మీరే గుర్తొస్తూ ఉన్నాయంట. ఎక్కువగా మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉన్నాయంట మీ పర్సన్ చుట్టూ ఉన్న థింగ్స్ ఎతికిన. అదే చాలా మిస్సింగ్ ఎనర్జీ ఉంది మీ పర్సన్‌కి. మీరు చాలా గుర్తొస్తున్నారు. ఎక్కడ చూసినా మీరే కనపడుతూ ఉన్నారు మీ పర్సన్‌ని. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. చెప్పా కదా, మీ పర్సన్ మిమ్మల్ని థింకింగ్ చేసుకోకుండా, మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచించకుండా అస్సలు ఉండలేకపోతూ ఉన్నారు. అదే చెప్తున్నారు మీ పర్సన్ కూడా. కాకపోతే బయటికి చెప్పరు కదా, అన్నీ లోపలే దాపెట్టుకుంటారు. మీ పర్సన్‌కి మీ ఆలోచనలు రాకుండా ఆపలేకపోతూ ఉన్నాయి. ఎక్కువగా మీ గురించే థింక్ చేస్తూ ఉన్నారంట. ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ. అదే మీ పర్సన్ పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఏదో ఉన్నారు. ప్రెజెంట్ అయితే తను బాధపడుతూ ఉన్నారు. తను అలా అనకూడదు, మిమ్మల్ని ఏదో తను అనకూడని వర్డ్స్ ఏవో మిమ్మల్ని అన్నారు. అందుకే అనకుండా ఉండింటే బాగుండేది. ఆ లైన్ క్రాస్ చేయకుండా ఉండింటే బాగుండేది అని చెప్పి తను ఫీల్ అవుతూ ఉన్నారు. తను ఎక్కువగా తను అనకూడని మాటలేవో మిమ్మల్ని అన్నారు. అలా చేయకూడని పనులేవో చేశారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. అలా చేయకుండా ఉండాల్సింది, అలా అనకుండా ఉండాల్సిందని చెప్పి తను ఫీల్ అవుతూ ఉన్నారు. వి విల్ బీ టుగెదర్ అగైన్. మళ్ళీ మీరు కలుస్తారు అన్న నమ్మకం అయితే మీ పర్సన్లో ఉంది. అందుకే అంత స్ట్రాంగ్గా ఉన్నారు. మళ్ళీ కలుస్తారు అన్న నమ్మకం అయితే మీ పర్సన్లో ఉంది. ఓకే. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. మీ పర్సన్ ఏదో గుడ్ న్యూస్ అయితే మీకు చెప్పాలనుకుంటూ ఉన్నారు. బహుశా మీ పర్సన్ మీ దగ్గరికి రావడమే ఏమో మీ గుడ్ న్యూస్ మీకు. ఓకే. మీ పర్సన్ ఏదో గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. ఓకే. లాస్ట్ వన్. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. అదే ఎవ్రీవేర్, ఎక్కడ చూసినా మీరే కనపడుతున్నారు. ఎనర్జీస్ ఏమో చేంజ్ అవుతున్నాయి. మీరు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్కి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నట్టున్నాయి. ఎక్కడ చూసినా మీరే గుర్తొస్తున్నారంట, మీరే కనపడుతున్నారు. అదే మిమ్మల్ని గుర్తు చేసుకోకుండా, మీ ఆలోచనలు రాకుండా మీ పర్సన్ ఆపలేకపోతూ ఉన్నారంట. వి బోత్ నో ఐ ఆమ్ నాట్ ద వన్ ఫర్ యూ. తనకి తెలుసు, మీకు తెలుసు, తను మీకు కరెక్ట్ పర్సన్ కారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ అయితే. ఓకే. మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకే. పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలో ఉంటూ మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉంటారో, మీ ఎనర్జీస్ చేంజ్ అయినప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే. ఎప్పుడు హ్యాపీగా పాజిటివ్ ఎనర్జీలో ఉండటానికి ట్రై చేయండి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.